పోలీసులైనా సరే అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. నేరం రుజువైతే సస్పెండ్ కాదు, డిపార్ట్మెంట్ నుంచే తొలగించే చర్యలు తీసుకుంటామని అన్నారు. పంజాగుట్టలాగా మధురానగర్ పిఎస్ కూడా తయారైందని, అలా ఎందుకు తయారైందో అర్థం కావడం లేదని కమిషనర్ అన్నారు. ఆ ఏరియానే మిస్టీరియస్ గా ఉందని అన్నారు ఆయన. త్వరలోనే మధురానగర్ పిఎస్ పై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. అవన్నీ కూడా మేము చూస్తున్నాము. ఆరోపణ ఏమాత్రం రుజువైనా అరెస్ట్ చేసి నిన్న ఇంకోటి బండ్లగూడ ఒక ఇది పాన్ షాప్ నుంచి డబ్బులు తీసుకుంది, క్లియర్గా రెడ్ హ్యాండ్ దొరికాడు. ఐ జస్ట్ సస్పెండెడ్ హిమ్ అండ్ విల్ సీ దట్ సచ్ పీపుల్ ఆర్ వీడెడ్ అవుట్. అంటే సస్పెన్షన్ చేసి చేయకుండా డిపార్ట్మెంట్ తొలగించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు చెప్తున్నా కూడా ఇంకా మార్పు అంతో ఇంత భయం భక్తి రెండు లేకపోతే అటువంటి వాళ్ళు డిపార్ట్మెంట్ కనవచ్చు. మీ మధురానగర్ కూడా మేము చూస్తాం, నా దృష్టికి వచ్చింది. ఐ విల్ గో ఇన్ టు డీటెయిల్స్ అండ్ విల్ టేక్ యాక్షన్. మధురానగర్ అండ్ బోరబండ గురించి ఒక మాట చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి. ఆ ఏరియాస్ ఎందుకు ఇట్లా అయినాయి? నేను అదే అంటాను, మధురానగర్ మిస్టరీ అని. అంటే ప్రజలు పోలీసులు కూడా పంజాగుట్ట మొత్తం తీసి ఉల్టా చేసి బాగానే అయింది. ఇప్పుడు మధురానగర్ కూడా చేయాల్సి వస్తుందనే ఒక దాంట్లో పడ్డాం. వై ఇట్ హస్ గాన్ అవుట్ ఆఫ్ కంట్రోల్? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? విల్ బ్రింగ్ ఆర్డర్ సర్టన్లీ రాబో రోజుల్లో. బట్ కొంచెం చాలా మిస్టీరియస్గా ఉంది.